సెప్టెంబర్ 2025 వృషభ రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, జాబ్లో ఉన్న వారికి, గవర్నమెంట్ జాబ్లో కావచ్చు, ప్రైవేట్ జాబ్లో ఉన్న వారికి ఎలా ఉంటుంది, వ్యాపారం చేసే వారికి ఎలా ఉంటుంది, సంతాన పరంగా ఏ విధంగా ఉంటుంది, ప్రేమ సంబంధాలు, వృద్ధులు, రాజకీయ నాయకులు, కోర్టు కేసెస్, రైతులకి, ఆర్థిక స్థితి, ఆరోగ్యం, మన రెమెడీస్ అండి. ఇవన్నీ కూడా చూద్దామండి. మరి ఫలితాల్లోకి వెళ్తే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందనంటే, చతుర్థం అంటే డిగ్రీ స్థాయి విద్య, 5వ స్థానం అంటే పీజీ లాంటి విద్య, హైయర్ ఎడ్యుకేషన్. ఎట్లా చూసుకున్నా 4వ అధిపతి రవి రన్లో ఉంటారు, పంచమాధిపతి కూడా సెకండ్ హాఫ్లో పంచమ స్థానానికి వెళ్తున్నారు. కాబట్టి మొత్తం మీద విద్యార్థులకు మంచి ఏకాగ్రత ఉంటుంది, ఆసక్తి పెరుగుతుంది, సాధించాలన్న తపన పెరుగుతుంది, కొత్త టెక్నాలజీ కానీ కొత్త కోర్సులో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది. పరిశోధనలు చేసేవారికి మంచి ఫలితాలు ఉంటాయండి. శుక్రుడు 3-4 స్థానాల్లో ఉంటారు కాబట్టి విజయం వస్తుంది. కానీ 13 సెప్టెంబర్ తర్వాత ఎప్పుడైతే కుజుడు 6వ స్థానాల్లోకి వెళ్తాడో కొంత అహంకారం, ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంది. అది కొంత ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదర్వైజ్ దానివల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్తో కొంచెం దూరం అయ్యే అవకాశం ఉంటుంది, రిజల్ట్ బాగా ఉన్నా కూడా. మరి ఉద్యోగ పరంగా చూసుకుంటే గవర్నమెంట్ జాబ్లో ఉన్న వారికి కొంత అస్థిరత కూడా ఉండొచ్చు, అంతర్గత ఘర్షణలు ఉంటాయి. మీ టీంలో కావచ్చు, మీ ఆఫీస్లో కావచ్చు, ఒకలాంటి ఫీలింగ్స్ ఇబ్బందికరంగా కొంత ఉండొచ్చు. వర్క్ పరంగా చూస్తే పని ఒత్తిడి ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా స్ట్రెస్తో కూడుకుని కొంచెం ఉండే అవకాశం ఉంది. బట్ అల్టిమేట్గా టూ మచ్ నెగిటివ్ లేదు, కానీ బట్ స్ట్రెస్తో, ఒత్తిడితో కూడుకుని ఉంటారు. ఈవెన్ మీ నేబరో కొలీగో లీవ్ పెట్టినా మీరు ఆ పని చేయాల్సి వచ్చిన అవకాశం కూడా ఉంటుంది. మరి నిరుద్యోగులకు ఏంటంటే గ్యారంటీగా అవకాశాలు బలంగా ఉంటాయి. విదేశీ అవకాశాలు కూడా కొంతమందికి ఉంటాయండి. కొంతమంది ఇక్కడ జాబ్ రిజైన్ చేసి విదేశాలకు వెళ్దాం అనుకుంటారు. ప్రస్తుతం అయితే మార్కెట్ ఆస్ట్రేలియా, అమెరికా, లండన్, యూకే సంబంధంగా దాని కూడా కొంచెం మార్కెట్ పరిస్థితులు అటు ఇటుగా ఉన్నాయి. కాబట్టి మీకు క్లియర్ కన్ఫర్మేషన్ ఉంటేనే డెసిషన్ తీసుకోవడం మంచిదండి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికంటే కూడా జనవరి ఇంటేక్ ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు. మరి వ్యాపారస్తులకి, వృషభ రాశి వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది అంటే, ముఖ్యంగా ఈ యొక్క రవి బుధులు 4-5 స్థానాల్లో ఉన్నారు, పెట్టుబడుల లాభాలు వస్తాయండి. కాకపోతే 7వ స్థానాధిపతి కుజుడు 6లో ఉన్నారు కాబట్టి కొంత ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. 7 అంటే వ్యాపారం, లీగల్ బాండేజ్, 6 అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, కొంత నష్టం కూడా చూసే అవకాశం కొంతమందికి ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో కూడా 7వ స్థానం బలహీనంగా ఉంటాయి. ముఖ్యంగా 13 వరకు ఎక్సలెంట్గా ఉంది, లాభాలు ఉంటాయి. 13 తర్వాత కొంచెం మీరే ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే కనుక ఈ కుజుడు 7వ స్థానానికి వెళ్తాడో అక్టోబర్ నుంచి మళ్ళీ మీకు అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు. కాకపోతే 13 సెప్టెంబర్ నుంచి నెలాఖరు మధ్యన మీ యొక్క వ్యాపార భాగస్వామితో సఖ్యతతో ఉండాలి. ఓపెన్ మైండెడ్ తోటి ఇన్వెస్ట్మెంట్ ఏంటి, లాభాలు ఏంటి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, బిజినెస్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఇంప్రూవ్ చేయాలా, ఇలాంటి విషయాల్లో ఓపెన్గా డిస్కస్ చేసుకోవడం వల్ల ఎలాంటి తగాదాలు, మనస్పర్ధలు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. లేకపోతే 14 నుండి కొంచెం చిన్నపాటి తెలియని కోల్డ్ వార్ లాగా ఉండే అవకాశం అయితే కనపడుతూ ఉందండి. ప్రేమ సంబంధంగా చూసినప్పుడు కూడా పంచమాధిపతి బుధుడు